వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వలన ఏర్పడిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జీవీఎంసీ అధికారులను కోరారు. 32వ వార్డులోని కృష్ణా గార్డెన్స్, భీమ్ నగర్, అల్లిపురం ప్రాంతాల్లో గురువారం ఆయన జీవీఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ఆ ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొలాప్స్ కావడంతో ఆ వాటర్ మంచినీటితో కలిసిపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని డాక్టర్ కందుల నాగరాజు జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కొలాప్స్ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్తగా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ప్రజలు ఈ కారణంగా పలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ వల్ల మంచినీరు పొల్యూట్ కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్థానికులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురావడంతో తాను జీవీఎంసీ అధికారులతో చర్చించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను చేపట్టడం జరిగిందని తెలియజేశారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ వార్డు పర్యటన కార్యక్రమంలో జోన్ 4 కమిషనర్ మల్లన్న నాయుడు, సిఈ శివప్రసాద్ రాజు, ఎస్ఈ రవి, ఈఈ మురళీకృష్ణ, డిఈ సతీష్, వర్క్ ఇన్స్పెక్టర్ కిషోర్ పాల్గొన్నారు. తీసుకొచ్చి అవి కూడా గంటలో మళ్ళీ వస్తాం. అందరూ వచ్చి ఈగతో కూడా చెప్పండి. వాటర్ నేను వస్తాను. శాంపుల్ ఇందులో పడితే అలా తెలుస్తుంది. అందరిలో ఒక బాటిల్ తీసుకొస్తాను. అంటే ఈ నెట్టలు మీరు ఏం చేస్తారంటే డ్రైన్స్ చెత్తలో ఈ కాలం మన దీంట్లో డ్రైన్లో పడేస్తాం. మీరు కాదమ్మా, నువ్వు ఎక్కడైనా కాదు, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎంతకని చెప్పడం నేను కార్పొరేటర్గా నేను చేయవలసిన పని నేను చేస్తాను. అంతేకాని మీ ఇళ్లలో మీరు ఏం చేస్తాను నేను చూడలేం కదా. మీరు ఏం చేయాలా, మీ జాగ్రత్త. మీరంటే మీకోసం చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నాను. మీరు ఏంటవుతుందంటే అక్కడ ఆ చెత్త అంతా కూడా అందరూ పడేస్తున్నారు. అందరూ పడేస్తే ఏరు తీసుకొచ్చి ఇక్కడ అడ్డేస్తుంది. అడ్డేస్తే ఇక్కడ ఏమైపోతుంది, నిండిపోతుంది. నీరంతా బయటకు వచ్చి కొళాయిలోకి వచ్చేస్తుంది. అది మీరు అర్థం చేసుకోవట్లేదు ఏంటమ్మా. వచ్చేవా ఇప్పుడు ఆ చెత్త తినడం కోసం వచ్చేస్తున్నాయంటే ఇలాంటి చెత్త తినడానికి పంది కుక్కలు వచ్చేస్తాయి, ఇప్పుడు కుక్కలు వచ్చేస్తాయి, నక్కలు వచ్చేస్తాయి. అండర్ గ్రౌండ్ లేకపోతే మరీ నరకం అయిపోతారు కదా. మీ చెత్త అంతా మీ కళ్ళ ముందే కనపడుతున్నాయి. అండర్ గ్రౌండ్ లేకపోతే వచ్చేస్తాయి. అది ఉండడం చాలా మంచిది.